చూడండి, ఇదిగోండి ఇట్లా అరేంజ్ చేసాము. ఇది ఏంటి అంటే మగ్గం వర్క్ చేసేటప్పుడు అయితే ఇంకొంచెం టైట్ గా లాక్కొని గట్టిగా అరేంజ్ చేసుకోవచ్చు. మీకు లూజ్ అనిపించిన దగ్గర కొంచెం గట్టిగా లాక్కొని మన అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఓకేనా. నేనైతే ఇది మనకి కొంచెం ఫాస్ట్ గా ఏమన్నా వర్క్ అయిపోవాలి అనుకున్నప్పుడు అయితే మాత్రం ఇదైతే బాగా యూజ్ అవుతుందండి. కట్ వర్క్ చేసి 3D వర్క్లు కానీ అట్లా చేయాలి అని అంటే మనకి చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. ఏంటంటే కటింగ్ కోసం అనమాట. ఏంటంటే మనం చేతితో కట్ చేసిన దానికన్నా ఇట్లా ఏదైనా సరే ఇట్లా స్టాండ్ కి పెట్టి మనం కట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పెద్ద పెద్ద బొటిక్స్ లో కూడా ఇట్లాగే ఫాలో అవుతారు. కాకపోతే వాళ్ళు పెద్ద పెద్ద కార్ట్ల మీద కట్ వర్క్ చేసేసుకుంటూ వెళ్తారండి. ఇది అనుకోండి మనకి వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను దీన్ని రిఫర్ చేస్తున్నాను. ఓకేనా. ఇది మగ్గం వర్క్ స్టాండ్ అయితే మాత్రం చాలా కంఫర్ట్ గా ఉంటది. ప్లస్ ఇదిగోండి చూసారు కదా, 4 sides 4 2s క్లిప్స్. ఓకేనా. క్లిప్స్ నేనైతే గమ్ పెట్టుకున్నానండి. ఇది కట్ చేయాలి కట్ వర్క్ మిషన్ తో. కట్ వర్క్ మిషన్ తో కూడా మనకి షేప్ అనేది ఇట్లా ఎడ్జెస్ నుంచి కరెక్ట్ గా షేప్ తీయడానికి కూడా చాలా బాగా కంఫర్ట్ గా ఉంటుంది అనమాట. కట్ వర్క్ చేసే ఎక్కువ కట్ వర్క్ ఏంటంటే 3D వర్క్లు అట్లాంటివి చేసే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇది బాగా ఉంటది అనమాట. చాలా కంఫర్ట్ గా ఉంటది. ఓకేనా. థ్యాంక్ యూ.